మంచిర్యాలలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నరేంద్ర మోడీ గారు కరోనా అప్పటి నుంచి ఇప్పటివరకు బియ్యంస్ వస్తున్నాయి. బియ్యం 5 ఏళ్ళు తీసుకుంటున్నారు కదా, మోడీ బియ్యం తీసుకుంటున్నారు. ఆ రకంగా అందరికీ బియ్యం ఇస్తున్నారు. అంతేకాదు పేద ప్రజల ఇళ్లలో టాయిలెట్ లేకపోతే సుమారు 12 కోట్ల టాయిలెట్లు పెట్టారు. పేద ప్రజలందరికీ బ్యాంక్ అకౌంట్లు 55 కోట్ల బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేశారు. అందుకే మీ అందరికీ కోరుతాను, ఈరోజు సింగరేణిలో పరిస్థితి ఏంటి? ఉద్యోగస్తుల జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. కార్మికులు ఈరోజు అనేక రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇంతకుముందు చెప్పారు, కొత్త క్వార్టర్స్ దేవుడు ఉన్న క్వార్టర్స్ రిపేరింగ్ చేసి పక్కన పెట్టు, క్వార్టర్స్ కూడగొట్టి ఆక్రమించుకుంటున్నారు. ఉన్న క్వార్టర్స్ రిపేర్ చేసేది పక్కన పెట్టు. కాంగ్రెస్ నాయకులు వాటర్లను కబ్జా చేస్తున్నారు, సింగరేణి భూములను కబ్జా చేస్తున్నారు, సినిమా థియేటర్లు కట్టున్నారు, మల్టీస్ కాంప్లెక్స్ కడతా ఉన్నారు, వాళ్ళ సొంత ఇల్లు కట్టుకుంటున్నారు, తోటలు వేస్తా ఉన్నారు, మ్యారేజీలు కడతా ఉన్నారు. ఎవరి జాగీరని అడుగుతా ఉన్నారు. సింగరేణి భూములు టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కబ్జా చేస్తే ఎవరి జాగీరని అడుగుతా ఉన్నారు. మనం ఈ రకంగానే ఓట్లు వేస్తే 2 పార్టీలకు భూములు కబ్జా చేసుకొని మేము చెప్పినట్టు ఈ రకంగా మనం ఓట్లు వేస్తా వస్తుంటే మా సింగరేణి భూములలో మీ సినిమాలు కట్టుకోండి, మ్యారేజీలు కట్టుకోండి, మీ ఇల్లు కట్టుకోండి, షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకోండి అని చెప్పిన వాళ్ళం. కాబట్టి సింగరేణిని రక్షించాలంటే ఈ 2 పార్టీలకు వాత పెట్టాలి. కర్రు కాచి ఎవరెవరికి? టీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి వాత పెట్టకపోతే వాళ్ళు రేపు గెలిచిన తర్వాత మనకు పెడతారు, మనకు వాదాలు పెడతారు, భూములు కబ్జా చేస్తారు, ఇచ్చిన మాట నిలబడరు, మోసం చేస్తారు, మన సింగరేణి పైసలు ఇవ్వరు, కార్మికుల ఉద్యోగాలు తీసేస్తారు, అన్ని రకాలుగా న్యాయం చేస్తారు. అందుకే నేను ఎక్కువసేపు మాట్లాడతాను. ఎండలు ఉన్నారు పాపం, మీ అందరినీ చూస్తుంటే జారేస్తుంది. మనం ఎప్పుడు కష్టజీవులం మనం. కాబట్టి మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా కోరేది ఒకటే, మన తెలంగాణను రక్షించాలి, మన సింగరేణిని రక్షించాలి, మన ప్రాంతంలో ఉన్నటువంటి ఈ అవినీతి పనులు. ఎందుకంటే మీకు తెలుసు, కవితమని చెప్తున్నారు, మన కేసీఆర్ కూతురు మన ఆయన ఎన్నికని వాళ్ళ బీఆర్ఎస్ కోర్టు అడుగుతున్నారు. నేను అంటలేదు, కవిత అదే మాట మాట్లాడుతున్నారు. కవిత ఏమంటుందంటే అవి కొట్లాడారు. ఎందుకంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1000 కోట్లు దోపిడీ చేశారు. ఆ దోపిడీ చేశాన్ని పంచుకోవడంలో కొట్లాడలై ఈరోజు కవిత బయటకు వచ్చి అంటుంది, మా బీఆర్ఎస్ పార్టీ ఏం కింద నోట్లు అడుగుతుంది అంటున్నారు. నేను అంటారు కేసీఆర్ కూర్చుంది ఏం మాట్లాడారు, మా బీఆర్ఎస్ పార్టీ ఏం కింద నోట్లు అంటున్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ 2 పార్టీలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ ప్రజాపాలన రావాలంటే సామాన్య ప్రజాపాలన కాదు, తెలంగాణ ప్రజాపాలన, నిజమైనటువంటి ప్రజాపాలన రావాలంటే ఈరోజు బీజేపీ గెలవాలి. అందుకే ఈ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు గంట అయితే ప్రచారం పూర్తయింది. ఎల్లుండి ఉదయమే పోలింగ్ ఉంటుంది, ఎల్లుండి ఉదయమే ఓట్లు ఉంటాయి. నేను మీ అందరినీ కోరుతాను, ఎల్లుండి ఉదయం మరి నీళ్ళు ఎట్లా వస్తుందో రావడానికి వెళ్ళరు, వచ్చినా రాకపోయినా కింద మీద పడి అక్కడికి తెచ్చి ఉదయం చేసి స్నానం చేసి బొట్టు పెట్టుకొని పోలింగ్ బూత్కెళ్ళి మరి కమలం పువ్వు